Hello, I am Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavarikani. We are discussing previous class what is the meaning of partnership and fixed capital accounts, fluctuating capital accounts, and distribution of profits and profit and loss appropriation account గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు మీకు పీపీటీలో కనబడేది పార్ట్నర్షిప్ 1, అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఈరోజు అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ మీనింగ్ అంటే ఏంటిది? ఇన్క్లూజన్ ఆఫ్ ఏ న్యూ పర్సన్ యాజ్ ఏ పార్ట్నర్ టు అన్ ఎగ్జిస్టింగ్ ఫర్మ్ ఈజ్ కాల్డ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. ద న్యూ పార్ట్నర్ హూ జాయిన్స్ ద బిజినెస్ ఈజ్ కాల్డ్ ద ఇన్కమింగ్ పార్ట్నర్ ఆర్ న్యూ పార్ట్నర్. భాగస్వామ్యం ఏర్పడేదే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యాపారాన్ని మొదలు పెడతారు. కావున కొత్త వ్యక్తి భాగస్తుని ప్రవేశము ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఎందుకు అంటే సంస్థ యొక్క అదనపు మూలధనము, నిర్వహణ నైపుణ్యము, స్కిల్స్ అవసరమైనప్పుడు నూతన భాగస్తుడి ప్రవేశం అనేది కంపల్సరిగా ఆవశ్యకత ఏర్పడుతుంది. సో నూతన భాగస్తుడు ఎంట్రీ అయినప్పుడు అతనికి కొన్ని సంస్థ పైన హక్కులు అనేటివి సంక్రమిస్తాయి. ద న్యూ పార్ట్నర్ హూ జాయిన్స్ ద బిజినెస్ ఈజ్ కాల్డ్ ద ఇన్కమింగ్ పార్ట్నర్ ఆర్ న్యూ పార్ట్నర్. సో ఇతనికి ప్రవేశం చేయడం సందర్భంలో ఇతనికి హక్కులు అనేటిది ఏంటిది? ఒకటి, ఫర్ అక్విజిషన్ ఆఫ్ ద రైట్ టు షేర్ ద అసెట్, the new partner has to bring an agreed amount of the capital. For the right to share, second one, right to share profit of the partnership firm, the new partner is required to bring some amount which is known as premium or his share of goodwill. అంటే ఎక్స్ట్రా క్యాపిటల్ అవసరమైనప్పుడు, మేనేజర్ స్కిల్స్ అవసరమైనప్పుడు ఒక నూతన భాగస్వామ్య ప్రవేశం అనేది తప్పకుండా జరుగుతుంది. ఇతను రావడంతో ఆ సంస్థ పైన హక్కులు, ఒకటి సంస్థ ఆస్తులపై హక్కు, 2 లాభ నష్టాలను పంచుకునే హక్కు అనేది అతనికి చెందుతాయి. సో దీనికన్నా ముందు, ఈ హక్కులు చెందడానికన్నా ముందు అతను కొంత క్యాపిటల్ అంటే మూలధనాన్ని సంస్థకు సమకూర్చవలసి ఉంటుంది. సో మూలధనంతో పాటు ఎక్స్ట్రా అంటే సమకూర్చే మొత్తాన్ని లేదా గుడ్విల్ అని అంటారు. అంటే ఈ డబ్బులతో క్యాపిటల్తో పాటు ఎక్స్ట్రా అదనంగా సమకూర్చే మూలధనాన్ని ఏమంటారంటే గుడ్విల్ అని అంటారు. సో నెక్స్ట్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ నెసెసిటేట్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద ఫర్మ్. అంటే భాగస్వామ్య సంస్థలో నూతన భాగస్తుడు ప్రవేశం చేరినప్పుడు కొన్ని విషయాలను మనము పరిగణలోకి తీసుకుంటాం. అవి ఏంటిదంటే, ఫస్ట్ వన్, అసర్టైన్మెంట్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, అండ్ సెకండ్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సాక్రిఫైసింగ్ రేషియో, అండ్ థర్డ్ వన్, రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అండ్ ఫోర్త్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వ్ అండ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్ ఆర్ లాస్, అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్విల్, అండ్ నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్. ఫస్ట్ వన్, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటే ఏంటిది? న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ ద రేషియో ఇన్ విచ్ ఆల్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ న్యూ పార్ట్నర్ షేర్ ద ఫ్యూచర్ ప్రాఫిట్ అండ్ లాసెస్. దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లంను మనం ఇప్పుడు చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఎట్లా కొత్త నిష్పత్తిని ఓల్డ్ పార్ట్నర్స్తో పాటు కొత్త వ్యక్తి ఎలా పంచుకుంటాడు అనేదాని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. దే అగ్రీడ్ టు అడ్మిట్ సి ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్ 1/5 షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్.
అంటే ఏ మరియు బి ఇద్దరు వ్యక్తులు 3:2 నిష్పత్తిలో లాభ నష్టాలను పంచుకుంటున్నారు. వారు సిని భవిష్యత్తు లాభాలలో సికి 1/5 షేర్ ఇవ్వడానికి ఒప్పందము జరుగుతుంది. సో క్యాలిక్యులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ప్రాఫిట్ ఆఫ్ ద హోల్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనం మొత్తం సంస్థని 1 అనుకోవాలి. సి షేర్ ఇన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1/5. రిమైనింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మొత్తం 1 అనుకుంటే 1 - 1/5 ఈజ్ ఈక్వల్ 4/5. కావున ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి విల్ షేర్ ద రిమైనింగ్ 4/5 profit in their old ratio 3:5, 3/5, 2/5, 3:2. ఓకే, ఇప్పుడు కొత్త నిష్పత్తి ఏ న్యూ షేర్ ఈజ్ ఈక్వల్డ్ 4/5 ఇంటూ 3/5. ఈ 4/5 ఎక్కడిది? 1 - 1/5 నుంచి తీసేస్తే 4/5 వచ్చింది. 4/5 ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 12/25. ఏ B new share is equal to 4/5 into 2/5 is equal to 8/25. కావున ఇప్పుడు A, B and C profit sharing ratio is equal to 12/25, 8/25 and 1/5. ఓకే, సో కొత్త నిష్పత్తి ఎట్లా? ఇప్పుడు మనకు 12/25 అంటే పై దాన్ని లవము అంటారు, కింద దాన్ని హారము అని అంటారు. కాబట్టి 12/25, 8/25 ఏబి సమానంగా ఉన్నాయి, అంటే హారాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనకు సి అంటే కొత్త వ్యక్తి అడ్మిట్ అయినడు కాబట్టి అతని యొక్క వాటా ఎంత? 1/5. కాబట్టి ఈ ముగ్గురు అంటే ఏబితో సమానం కూడా హారాలు సమానం కావాలి. కాబట్టి కింద ఏ అక్షరం తీసుకుంటే క్యాలిక్యులేట్ చేస్తే 25 వస్తుంది అనేది చూడాలి. ఇక్కడ అంటే 1/5 అంటే 5కి ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 25 వస్తుంది? 5. కాబట్టి 5 into 5 ఈజ్ ఈక్వల్ 25. కింద మనం 5 తీసుకున్నాం కాబట్టి 5ది కూడా 5 తీసుకోవాలి. 5 into 1 ఈజ్ ఈక్వల్ 5 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఎంత? 5/25 సి షేరింగ్ రేషియో. కాబట్టి టోటల్ ఇప్పుడు ఎంత? మొత్తం రేషియో ఎంత? ఏబిసిది 12:8:5. సో ఇది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో యొక్క సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం. నెక్స్ట్, దీంతో పాటు రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఆస్తులను అప్పులను తిరిగి విలువ కట్టడం అన్నట్టు. అంటే ఏంది? రివాల్యుయేషన్ అకౌంట్ చేయాలి. సో ఏ రివాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్ prepared to bring the asset and liabilities of the firm to their true values and to find out the profit or loss arising therefrom. ఓకే, రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రివాల్యుయేషన్ అకౌంట్ ద్వారా చేస్తాం. ఎందుకంటే ఇతను కొత్త వ్యక్తి అడ్మిషన్ అయినందుకు ఇంతకుముందు ఉన్న ఆస్తులను అప్పులను తయారు చేయాలి, అంటే తిరిగి విలువ కట్టాలన్నట్టు. సాధారణంగా భాగస్తుని ప్రవేశం సందర్భంగా ఇవి తిరిగి ఆస్తి అప్పులను తిరిగి విలువ కట్టడం జరుగుతుంది. దీనికోసం చేసే ఖాతానే పునర్మూల్యాంకన ఖాతా లేదా లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అని అంటారు. కాబట్టి ఇందులో ఈ ఖాతాలలో ఆస్తులపై తరుగుదలను, అప్పులో పెరుగుదలను డెబిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా ఈ పునర్మూల్యాంకన ఖాతా ద్వారా ఏర్పడిన లాభము లేదా నష్టమును పాత భాగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాత లాభ నష్టాల నిష్పత్తి ప్రకారము క్రియేట్ చేయాలి. సో దీనికి ఈ పునర్మూల్యాంకన ఖాతా తీసినప్పుడు జనరల్ ఎంట్రీస్ మనము చేయాలి. ఫస్ట్ వన్, ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే ఆస్తి విలువ పెరిగినప్పుడు అసెట్ అకౌంట్ డేటా టు రివాల్యుయేషన్ అకౌంట్. సెకండ్ వన్, ఇంక్రీజ్ అసెట్ అకౌంట్ డేటా టు రివాల్యుయేషన్ అకౌంట్. డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు అసెట్. అట్లాగే
అప్పులు, రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు లయబిలిటీ అకౌంట్. నెక్స్ట్ ఫర్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ లయబిలిటీ అకౌంట్ డేటా టు రివాల్యుయేషన్ అకౌంట్. ఫర్ రికార్డింగ్ అన్రికార్డెడ్ అసెట్స్ అకౌంట్ డేటా టు రివాల్యుయేషన్ అకౌంట్. ఫర్ రికార్డింగ్ అన్రికార్డెడ్ లయబిలిటీ రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు లయబిలిటీ అకౌంట్. ఫర్ ట్రాన్స్ఫరింగ్ ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్. ఫర్ ట్రాన్స్ఫరింగ్ లాస్ ఆన్ రివాల్యుయేషన్, ప్రాఫిట్ పైనది, లాస్ కిందిది, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు రివాల్యుయేషన్ అకౌంట్. ఇవి చిట్టాబద్దులు అంటే జనరల్ ఎంట్రీస్. మనం రివాల్యుయేషన్ అకౌంట్ ఖాతా చేసినప్పుడు చూపెట్టవాళ్ళను చేయాలి. ప్రొఫార్మా ఆఫ్ రివాల్యుయేషన్ అకౌంట్, డే టు పర్టికులర్స్ అమౌంట్, డిక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ ఆన్ రీఅసెస్మెంట్ ఆఫ్ లయబిలిటీస్. క్యాపిటల్ అకౌంట్ అంటే డిక్రీజ్ ఆస్తుల తరుగుదల, అప్పుల పెరుగుదల. అండ్ క్రెడిట్ వైపు ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్, ఆస్తుల పెరుగుదల, అప్పుల తగ్గుదల. ఇది ప్రొఫార్మా ఆఫ్ రివాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ దీంతోపాటు భాగస్వామ్య ప్రవేశం సందర్భంగా గుడ్ విల్ కూడా లెక్క కట్టాలి. గుడ్ విల్ అంటే ఏంటిది అంటే మంచితనం అన్నట్టు, మంచి పేరు. ఓకే, డెఫినేషన్ ఏంటంటే గుడ్ విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ లింక్డ్ టు అండ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ built over time as business gains favorable reputation for maintaining good customers supplier relationship and effective branding as it is expected to make profit year after year. అంటే మిగతా సంస్థలు పేరు ప్రఖ్యాతులు పొందలేని అదనపు లాభార్జనే దీని యొక్క గుడ్ విల్ యొక్క ప్రత్యేకత. అంటే అదనపు లాభాలనే అధిక లాభాలని కూడా అంటారు, అంటే సూపర్ ప్రాఫిట్స్ అంటారు. ఎందుకంటే సంస్థ అనుకున్న లాభం కన్నా ఎక్కువ లాభాలు గడించినప్పుడే గుడ్ విల్ అనేది వస్తుంది. కాబట్టి ఇది గుడ్ విల్ అనేది కంటికి కనిపించే ఆస్తి కాదు, కనిపించని ఆస్తి. అంటే ఇది ఎక్కువగా కస్టమర్స్ని ఆకట్టుకుంటుంది. అంటే శాశ్వతమైన ఖాతాదారులను ఆ సంస్థ యథాలాభంగా అంటే ఎక్కువగా సంస్థలో కొనుగోలు చేసే ఖాతాదారులను ఈ గుడ్ విల్ అనేది ఎక్కువగా ఆకట్టుకుంటుంది. దీనివల్ల ఈ గుడ్ విల్ ఉండడం వలన సంస్థకు ఎక్కువగా లాభాలు అనేటివి వస్తవి. కాబట్టి దీని ప్రత్యేకత ఏంటంటే అదనపు లాభార్జనే దీని యొక్క ప్రత్యేకత. ఎందుకు అంటే అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, భాగస్వామ్యంలో చేరినప్పుడు తనకు ఆస్తులందే గాక సంస్థ యొక్క భవిష్యత్తు కూడా అతని యొక్క రైట్స్ అనేటివి ఉంటవి. కాబట్టి భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ప్రాఫిట్స్ రావడానికి ప్రస్తుతము అతను కొంత వదులుకోవాల్సి వస్తుంది. ఆ వదులుకున్న లాభంలో వాటాను వదులుకున్నందుకు అతను కొంత ప్రతిఫలం అనేది భాగస్వామి వద్ద స్వీకరిస్తారు. ఎందుకంటే ఓల్డ్ పార్ట్నర్స్ కొంత ప్రతిఫలంను వదులుకుంటారు. అది కొత్తగా ఎవరైతే చేరుతారో వాళ్ళ దగ్గర నుంచి కొంత స్వీకరిస్తారు. దీనినే గుడ్ విల్ అని అంటారు, స్వీకరించినందుకు. సో నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ద నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అరైజెస్ అండర్ ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. అంటే గుడ్ విల్ ఎక్కడ ప్రతి దానిలో గుడ్ విల్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నరు, డెత్ ఆఫ్ ఏ పార్ట్నరు, డిసోలియేషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, అమాల్గమేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, సేల్ ఆఫ్ పార్ట్నర్షిప్ టు ఏ కంపెనీ. సో ఇది వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ గుడ్ విల్ వాల్యుయేషన్, అంటే గుడ్ విల్ను లెక్కగట్టే పద్ధతులు ఏమున్నాయంటే 3 టైప్స్. ఒకటి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ అండ్ క్యాపిటలైజేషన్ మెథడ్. ఇది ఎట్లా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ లెక్కలో దీనికి సంబంధించిన గుడ్ విల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ మెథడ్స్ ప్రకారము సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. వెన్ ద గుడ్ విల్ ఈజ్ పేడ్ యాజ్ ప్రైవేట్లీ కావచ్చు,
వెన్ ద గుడ్ విల్ ఈజ్ బ్రాట్ ఏ క్యాష్ ద్వారా కూడా కావచ్చు. వెన్ ద గుడ్ విల్ ఈజ్ రేజ్డ్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. అంటే భాగస్థుడు ఎంట్రీ అయినప్పుడు చిన్న ప్రాబ్లము అనేది ఇక్కడ మీకు ఈ పీపీటీలో కనబడుతుంది. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. శ్రావణ్ అండ్ స్వరూప్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:3. ఇద్దరు పార్ట్నర్స్ లాభ నష్టాలను 7:3 నిష్పత్తిలో పంచుకుంటారు. సో they were to admit a new partner and decided to introduce the following changes in a book of accounts. కొత్త భాగస్తుని చేర్చుకున్నందుకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కొన్ని చేంజెస్ అనేటివి జరుగుతాయి. వాటికి కొత్త భాగస్తుడు ఒప్పుకుంటాడు. నెంబర్ 1, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జనరల్ రిజర్వ్ 20,000. రివాల్యూ అండ్ అలర్ట్ ద బుక్ వాల్యూ ఆఫ్ ఫర్నిచర్ టు 8,800 from its present book value of 10,200. Decrease the provision for doubtful debits from 6,000 to 4,500 రాని బాకీలు. రికార్డ్ ద న్యూలీ అడ్మిటెడ్ క్లెయిమ్ ఆఫ్ 9,000 పేబుల్ టు ఎంప్లాయీస్ యాజ్ బోనస్. ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్. నెక్స్ట్, రైట్ ఆఫ్ 3,000 ఫ్రమ్ బుక్ వాల్యూ ఆఫ్ బిల్డింగ్స్. భవనంలో పుస్తకాల విలువను 3,000 తగ్గించుటకు. రైట్ ఏ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ద అబోవ్ అండ్ ప్రిపేర్ రివాల్యుయేషన్ అకౌంట్ అండ్ జనరల్ రిజర్వ్ అకౌంట్. అంటే జనరల్ ఎంట్రీస్తో పాటు రివాల్యుయేషన్ అకౌంట్ అండ్ సాధారణ రిజర్వ్ జనరల్ రిజర్వ్ అకౌంట్ను తయారు చేయాలి. సో ఎంట్రీస్. రివాల్యుయేషన్ అకౌంట్ టు ఫర్నిచర్ ఎంత ఉంది? 10,200 విలువ గల ఫర్నిచర్ 8,800కు మార్చుటకు. అంటే ఇక్కడ రేట్ ఎంత తగ్గింది కాబట్టి టు ఫర్నిచర్ 10,200 మైనస్ 8,800 ఎంత? 1,400. దీనికి చిట్టపద్దు ఏంటిది? రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్ అని వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, టు ఎంప్లాయీ క్లెయిమ్స్ ఫర్ బోనస్ అంటే 9,000 ఉద్యోగులకస్తులకు చెల్లించాల్సిన బోనస్ను నమోదు చేయుటకు. ఇది డెబిట్ 9,000. నెక్స్ట్, బిల్డింగ్స్ భవనాల యొక్క పుస్తక విలువలో 3,000 తగ్గించుటకు. ఆస్తి విలువ తగ్గింది, తగ్గితే డెబిట్, పెరిగితే క్రెడిట్ కాబట్టి 3,000. నెక్స్ట్, బై ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబిట్స్ అంటే రాని బాకీలు ఎంత ఉన్నాయి? ఏర్పాటును 6,000 చేస్తే అందులో 4,500 తగ్గింది, మిగతా రాని ఎంత? 1,500. సో 1,500 క్రెడిట్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ ఎంత? 9,000 ప్లస్ 1,400 12 13,400 డెబిట్ వైపు. సో మనకి ఇక్కడ క్రెడిట్ వైపు ప్రతిసారి ప్రతి ఖాతాలో క్రెడిట్ వైపు ఎక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి క్రెడిట్ నుంచి డెబిట్ అమౌంట్స్ తీసివేస్తాం కాబట్టి లాభం వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ నష్టం చూపెడుతున్నది కాబట్టి ఏం చేయాలి? ఆ నష్టం ఎంతనో ఇద్దరు బాసులు ఉన్నారు కదా, శ్రావణ్ మరియు స్వరూప్కు, వాళ్ళిద్దరికీ 7:3 నిష్పత్తిలో పంచాలి వచ్చిన నష్టాన్ని. కాబట్టి డెబిట్ వైపు 13,400, ఈ అమౌంట్ని క్రెడిట్ కూడా వేసుకోవాలి 13,400. ఇద్దరికి పంచితే 8,330 అండ్ 3,570 అంటే 13,400 మైనస్ 1,500 తీసేస్తే ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని ఇద్దరికి 7:3 నిష్పత్తిలో పంచుకోవాలి. సో దీనికి సంబంధించిన చిట్టాపద్దు ఎంట్రీ టు రివాల్యుయేషన్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ 1,400, టు ఎంప్లాయీస్ క్లెయిమ్ ఫర్ బోనస్ 9,000, టు బిల్డింగ్స్ 3,000 కాబట్టి టోటల్ 13,400. నెక్స్ట్ డౌట్ఫుల్ డెబిట్స్, దానికి సంబంధించిన చిట్టపద్దు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబిట్స్ డేటా 1,500, టు రివాల్యుయేషన్ క్యాపిటల్ అకౌంట్ 1,500. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నష్టము ఇద్దరికి పంచిండు కాబట్టి దానికి సంబంధించిన జనరల్ ఎంట్రీ శ్రావణ్ క్యాపిటల్ అకౌంట్
8,330. స్వరూప్ క్యాపిటల్ అకౌంట్ 3,570. టు రివాల్యుయేషన్ అకౌంట్ 11,900. సో మనకు రివాల్యుయేషన్ అకౌంట్లో చేయడం వల్ల 3 జనరల్ ఎంట్రీస్ మనం రాసాం. నెక్స్ట్ ఇంకో ఖాతా ఏమన్నాడంటే జనరల్ రిజర్వ్ అకౌంట్ను కూడా తయారు చేయాలన్నాడు. కాబట్టి జనరల్ రిజర్వ్ అకౌంట్ ఎంత మనకు తెచ్చింది ఎంత 20,000 కాబట్టి 20,000 అది ఇద్దరికి పంచాలి, శ్రావణ్ మరియు స్వరూప్కి 7:3 నిష్పత్తిలో పంచాలి. కాబట్టి బై బ్యాలెన్స్ ఎంత 20,000 టు శ్రావణ్ క్యాపిటల్ 14,000 టు స్వరూప్ క్యాపిటల్ 6,000 టోటల్ 20,000. దీనికి సంబంధించిన జనరల్ ఎంట్రీ జనరల్ రిజర్వ్ అకౌంట్ 20,000 టు శ్రావణ్ క్యాపిటల్ అకౌంట్ 14,000 టు స్వరూప్ క్యాపిటల్ అకౌంట్ 6,000. ఇవి జనరల్ ఎంట్రీస్తో పాటు రివాల్యుయేషన్ అకౌంటు అండ్ జనరల్ రిజర్వ్ అకౌంట్ను మనము చిన్న స్మాల్ లెక్క ఈరోజు చేసినాము. ఓకే.